హే గాయ్స్, ఐమ్ బ్యాక్ విత్ అనదర్ బ్యూటిఫుల్ వ్లాగ్. ఈ రోజు అయితే నేను డే 3 కాబట్టి గణేష్ చూడడానికి వెళ్తున్నాను. సో ఈ రోజు ఏ గణేష్ చూడడానికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే బాలాపూర్ గణేష్ అయితే చూడడానికి వెళ్తున్నాను. ఈసారి కూడా చూడలే అనమాట. ఫస్ట్ టైం బాలాపూర్ గణేష్ అయితే చూడడానికి వెళ్తున్నాను. నాకు తెలుసు చాలా చాలా పబ్లిక్ అయితే ఉంటారు, బట్ ఇట్స్ ఓకే, ఏం కాదు. ఎందుకంటే అండ్ గాయస్, నేను ఆల్రెడీ వీడియో మీరు చూసే ఉండొచ్చు. అంటే చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారు కదా, అది కూడా స్టేజ్ పైన మన ముందు అంతమంది ఉంటే అసలు నాకైతే స్టెప్స్ కూడా గుర్తుకు రాదు, అలా ఉంటుంది. ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఫేస్ చేశానంటే నా డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు అది ఒక సాంగ్, బోనాల సాంగ్ అనుకుంటా. ఆ సాంగ్కి నేను ఫ్రెషర్స్ పార్టీలో నేను నా ముందు అంతమందిని చూసి నేను డాన్స్ స్టెప్సే మర్చిపోయాను అనమాట. సో నాకు అది గుర్తొచ్చింది, వాళ్ళని చూస్తే నాకు అది గుర్తొచ్చింది. నిన్న డే 2 వ్లాగ్ అయితే అది పోస్ట్ చేశాను. ఇంకా ఈరోజు కూడా డే 3 కాబట్టి కొన్ని గణేషన్స్ అయితే చూసేసేద్దాం. నేను రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేశాను అనమాట. మా మమ్మీ నా కోసం వెయిట్ చేస్తుంది. చలో ఇప్పుడైతే వెళ్ళిపోదాం. హే గాయ్స్, ఇప్పుడైతే నేను ఒక ప్లేస్కి వచ్చాను. ఇప్పుడు మేము బాలాపూర్ వెళ్దాం అనుకుంటున్నాం కదా. అయితే ఇక్కడ ఒక చాలా బాగుందని నేను వచ్చాను. సో చూపిస్తాం మీకు కూడా ఎలా ఉందో. అండ్ ఇక్కడ అన్ని వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయితే కనిపిస్తుంది మనకు. ఇక్కడ నుంచి ఇంకా ఎన్ని ఉన్నాయి, ఓ మై గాడ్, చాలా చాలా డిఫరెంట్ ఉన్నాయి అసలు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అయితే కనిపించాయి. అండ్ ఈ ప్లేస్ ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? మనం బాలాపూర్ గణేష్ మండపం వెళ్ళే దారిలోనే మనకు కనిపిస్తుంది అనమాట, లెఫ్ట్ సైడ్లోనే. సో అందుకని నేను ఆపి మరీ తీస్తున్నా. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మొత్తం అంతా ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ కూడా చూపిస్తాం. అండ్ నాకైతే ఇలాంటి ప్లేసెస్ చాలా చాలా ఇష్టము. నేను విజిట్ చేద్దామని కూడా అనుకున్నాను. అమీర్పేట్లో ఉంది అని తెలుసు, కానీ ఎక్కడుందో తెలియదు. కానీ ఇక్కడైతే మేము వెళ్ళే దారిలో కనిపించింది. అయితే ఇంకా వచ్చేసాను నేనైతే. ఇక్కడైతే ఏదో ఫ్లవర్స్ ఉన్నాయి, చాలా చిన్నగా ఉన్నాయి. ఏంటి అని చూస్తున్నా, ఆరెంజ్ కలర్లో ఉన్నాయి. ఏంటో మరి ఇప్పటి వరకు తెలియదు నాకు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి వైట్ రోజెస్ ఉన్నాయి, అన్ని డిఫరెంట్ కలర్ రోజెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి మీరు కూడా. నాకు రోజెస్ అంటే ఎంత ఇష్టం అసలు. ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే కొంచెం అక్కడ ప్లేస్ అనేది చాలా చిన్నగా ఉంది, అందుకే అని తీసుకోలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి మనం బాల్కనీలో పెట్టుకోవడానికి మంచి డిఫరెంట్ లీవ్స్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి. ఇంకా అంతా చూసేసిన తర్వాత మళ్ళీ ఫ్రంట్లోకి వచ్చేసాను నేను. ఇక్కడ స్టార్టింగ్లోనే మనకి రోజెస్ ఉన్నాయి, కాకపోతే అక్కడ అందరు ఉన్నారని పిక్స్ తీసుకోలేదు. ఇంకా ఆ తర్వాత నేను ఒక సైడ్కి ఉండి ఫొటోస్ అయితే తీసుకున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. ఇంకా ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఈ ఫొటోస్ అనేది ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. కాకపోతే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎవరైతే ఇన్స్టా అకౌంట్ లేదో వాళ్ళ కోసం అని చెప్పేసి నేను యూట్యూబ్లో చూస్తారు కదా అని ఇంకా యూట్యూబ్లో కూడా యాడ్ చేయడం జరిగిందనమాట.
నేను ఇంట్లో నుంచి వచ్చేటప్పుడు ఓన్లీ 1 దోస మాత్రమే తిన్నా. అది కూడా మా మమ్మీ చాలా చాలా తొందరగా అంటే నేను తిన్నా అనమాట. ఇంకా ఇక్కడికొచ్చేసి పూరి తిన్నా. ఫస్ట్ ఇడ్లీ అడిగితే లేదు అని చెప్పారు. ఇంకా ఆ టైం మేము కొంచెం లేట్‌గానే వచ్చాం కదా! ఇంకా అక్కడి నుంచి కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని అనుకున్నాను. నేను యాపిల్స్ తీసుకుందాం అనుకున్నాను. కానీ మా డ్యాడీ ఏమో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా తీసుకో అని చెప్తే చూస్తున్నాను. ఇంకా మేము బయటికొచ్చాం కాబట్టి నైఫ్ కూడా లేదు. ఆ అంకులే ఇచ్చారు. వాటర్ అయితే మా దగ్గరుంది కదా! ఇంకా వాటర్‌తో వాష్ చేసేసి ఇంకా అలానే తిన్నాము. సో గాయ్స్ ఇప్పుడైతే మేము బాలాపూర్ గణేష్ చూడడానికైతే వచ్చేసాం. చాలా చాలా బాగుంది కదా! అసలు నేను ఎక్స్‌పెక్టే చేయలేదు అసలు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మేము వచ్చే దారిలోనే కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా! వాళ్ళు అంటున్నారు ఈరోజు రష్ చాలా తక్కువ ఉన్నారంటున్నారు. కానీ చూస్తుంటే నేనేమో ఇది ఫస్ట్ టైం కదా నాకు రావడము. అండ్ ఇక్కడ ప్లేస్‌లో అయితే చాలా బాగా చేశారు. అండ్ రైట్ సైడ్‌లో అయితే ఇలా చేశారు. రాముడున్నాడు. ఇంకా 2 ఎలిఫెంట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇంకా అలాగే మొన్న మనం ఇస్కాన్ టెంపుల్ వెళ్ళాం కదా! అక్కడ వచ్చిన వైబ్సే నాకిక్కడ అనిపించిందనమాట. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది కదా! అండ్ ఈ కలర్స్ అయితే చాలా బాగుంది. మిడిల్‌లో ఇలా లైట్స్ పెట్టడం అండ్ సైడ్‌కి మొత్తం ఫ్లవర్ డెకరేషన్ చేశారు. సో, ఫస్ట్ మనకి ఎంట్రన్స్‌లోనే బాలరాముడు కనిపించారు. ఈ రాముడు ఎక్కడో చూసినట్టు అని అనిపిస్తుంది అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి. ఎక్కడ అంటే అయోధ్య రామ్ మందిర్ ఉంటారు కదా! రామ్‌లల్లా. సో, అలా చేశారనమాట. చాలా బాగుంది. అండ్ సెటప్ అయితే సేమ్ అలాగే అనిపించింది. అండ్ మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ ఇంకా ఫ్లవర్స్, లైటింగ్స్ అంతా అలాగే అనిపించింది నాకు కూడా. నేను చెప్పురా అయిందేనమ్మా లోపల ఉంది పెట్టుకోవాలా రండి స్వామి. అందరూ ఒకటే కదా సాగుడు మసి అంటే ప్లేట్ పట్టుకోండి. ప్లేట్ పట్టుకోండి. శ్రీరామ జయ రామ అనండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. అయోధ్య రామచంద్రకి సోమవారం కదండి అమ్మ. సోమవారం కదండి మీరు అందుకోండి. దర్శనం చేసుకోండి. అక్కడ అక్షంతలు ఇచ్చుకోండి. ఓకే. ఇప్పుడైతే బాలాపూర్ గణేష్ ఉంటాయి కదా! ఇన్‌సైడ్ ఒకసారి వెళ్లి చూద్దాము ఎలా ఉంటుందో. అండ్ ఇక్కడ సెక్యూరిటీ కూడా చాలా ఉంది.
సో గాయ్స్ చూసారు కదా, మా డాడీ అయితే ఎన్నో టైమ్స్ చెప్పారనమాట వెళ్దాం అంటే నేనే ఇప్పుడు వరకు రాలేదు అసలు. ఇంకా ఈరోజు వచ్చాను కదా అని నేను వీడియో తీస్తున్నాను, లేకపోతే నాకు తెలియదు అసలు. నేను టీవీలోనే చూస్తుండే ఎవ్రీ ఇయర్ అయితే. ఇంకా బాలాపూర్ గణేష్ లడ్డు కూడా చాలా చాలా ఫేమస్. ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఎక్కువ పబ్లిక్ వస్తే కానీ పోలీస్ కంట్రోల్ చేయడానికి కూడా చాలామంది కనిపించారు. ఇంకా నేనేమనుకున్నా అంటే నేను థర్డ్ డే వచ్చాను కదా గణేశుడు పెట్టిన తర్వాత, ఇంకా చాలామందే ఉంటారు అని అనుకున్నాను. కానీ ఎక్స్పెక్ట్ చేసినంత మాత్రం ఎక్కువ లేరు. అండ్ ఇంత పబ్లిక్లో పిక్స్ తీసుకోవాలంటే చాలా కష్టం. అండ్ సెల్ఫీ వీడియో అయితే చాలా చాలా బెస్ట్ కదా. అండ్ ఇక్కడ నాకు చాలా నచ్చింది ఏంటి అంటే దేవుడి ఫేస్లో పైన ఫోర్హెడ్ దగ్గర ఆ రాయల్ బ్లూతో చేశారు కదా, అది చాలా బాగుంది అండ్ మెయిన్ అట్రాక్షన్లా అనిపించింది. ఇంకా పైన వచ్చేసి శివుడు ఉన్నారు, చాలా చాలా బాగుంది కదా. ఇక్కడ మేము ఫస్ట్ టైం వచ్చాము కదా, అయినా చాలా మంచిగా అనిపించింది. రైట్ సైడ్లో అయితే ఎగ్జిట్ అని ఉంది. ఇంకా మేము అక్కడి నుంచి వెళ్ళకుండా లెఫ్ట్ సైడ్ ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడి నుంచే వెళ్ళాము. ఇంకా అలాగే మళ్ళీ ఒకసారి రాముడు క్లియర్గా వీడియో తీద్దామని చెప్పేసి వచ్చాను. ఇంకా అలా తీసేసిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను అలాగే.
అండ్ ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ చాలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు. వాళ్ళందరూ అంటున్నారు, కొంతమంది అయితే ఫస్ట్ టైం అని చెప్తున్నారు నాలానే, ఇంకొంతమంది అయితే ఎవ్రీ ఇయర్ వస్తున్నారు అని చెప్తున్నారు అనమాట. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది కదా. ఇంకా నేను నెక్స్ట్ ఇయర్ కూడా వద్దామని అనుకుంటున్నాను ఇలాగే సేమ్. ఈసారి అయితే స్పెషాలిటీ ఏంటి అంటే బాలరాముడిని పెట్టారు కాబట్టి చాలా మంచిగా అనిపించింది. మనకి ఎంట్రన్స్లోనే ఉంది ఇక్కడ. అండ్ నేను ఫస్ట్ టైం అయితే ఇప్పుడు వస్తున్నాను. ఇంకా ఇక్కడ షెడ్ కూడా మొత్తం మండపం ఎలా వేశారంటే అయోధ్య రామ మందిర్కి ఎలా వేశారో అలా వేశారు. చాలా బాగుంది కదా. ఇంకా నేను ఇలా కెమెరాలో మాట్లాడుతున్నప్పుడు నా ముందు చాలా పబ్లిక్ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ సెల్ఫీ తీసుకుంటున్నారు అనమాట. కొంతమంది ఫొటోస్ తీసుకుంటున్నారు, ఎందుకంటే ఎంట్రన్స్ సేమ్ అయోధ్య రామ మందిర్లా చేస్తారు కాబట్టి. ఇంకా నేనైతే ఎన్ని వ్లాగ్స్ చేశాను ఇప్పటికైతే 207 పోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. కానీ నేను బయట వచ్చి మరి ఇలా కెమెరా ముందు మాట్లాడలేదు, అది కూడా పబ్లిక్ ముందు అయితే అసలు మాట్లాడలేదు కదా. ఇంకా నాకు కొంచెం డిఫరెంటే అనిపించింది. నాకు కూడా కొంచెం అలవాటు అవ్వాలి కదా, అందుకే అని నేను జస్ట్ కొంచెంగా ట్రై చేస్తున్నాను. వెళ్ళిపోదమ్మా. గాయ్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు చూసే ఉండవచ్చు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం వచ్చానమాట బాలాపూర్ గణేష్ చూడడానికి. అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను అనమాట. అంటే అయోధ్య రామ మందిర్లో టెంపుల్ ఎలా వేశారు, షెడ్ ఈసారి మొత్తం మండపం అనేది అలా వేశారనమాట. ఇప్పుడైతే వెళ్ళిపోదాం ఇంకా. వెదర్ కూడా చాలా కూల్గా ఉంది కదా. ఇంకా దారిలో ఇది కనిపిస్తే తీసుకున్నా అనమాట. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.